హలో బాబాయిలు, నేనైతే రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి వచ్చి రోజు మిల్క్ తాగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో నేను కూడా అలానే శుభ్రంగా రెడీ అయ్యి కోటకొమ్మలో ఉన్న ఒరిజినల్ రోజ్ మిల్క్ అయితే వచ్చేసాను బాబాయిలు. ఇక్కడైతే రాగానే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే గోదావరాలకు మమకారం ఎక్కువ అనమాట. సో అలానే ఎటకారం కూడా ఎక్కువ అండి, మంచి మంచి జోకులు వేశారు. నేనైతే ముందుగా కోవా ట్రై చేశాను, ఎందుకంటే నాకు కోవా అంటే ఇష్టం. చాలా బాగా ఉందన్నమాట, టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. సో అలానే వెంటనే మళ్ళీ ఆ రోజ్ మిల్క్ ఫేమస్ కదా, రోజ్ మిల్క్ కూడా తాగుదాం అనిపించింది. వెంటనే బాబాయ్ కోవా వేసేసి నాకు రోజ్ మిల్క్ కలిపేసేసి మిల్క్ వేసేసి నాకు చేతిలో పెట్టేశాడు అనమాట. సో అది కూడా నేను లొట్టలేసుకుంటూ తాగేసాను. ఆ కలుపుతుంటేనే నాకు అసలు నోరు ఊరిపోయింది. అందులో స్ట్రా వేసి బాబాయ్ చేతిలో పెట్టేశారు అనమాట. సో నేను అలా తాగుతూ ఉంటే నా ఇంకా జనాలు అయితే బీభత్సంగా చూస్తున్నారు, ఈడేంద్ర వెరైటీగా ఉన్నాడు అని చెప్పేసి. సో వాళ్ళకి తెలియదు కదా నేను యూట్యూబర్ అని చెప్పేసి. స్ట్రా ఎందుకని చెప్పి పక్కన పడేసి చేతితో తాగేశాను. అప్పటికే కడుపు బరస్ట్ అయిపోతుంది. అందరికి బాయ్ చెప్పి టాటా చెప్పి నేనైతే బయలుదేరిపోయినా అనమాట. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే రోజు మీరు ట్రై చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.